ముఖ్యంగా ఈ శ్రీరామనవమి అనేది శ్రీరాముడి పుట్టినరోజు అంటారా, కళ్యాణం రోజు అంటారా? శ్రీరామనవమి అనేది స్వామివారు పుట్టినటువంటి రోజు. ఆయన నవమి రోజు పునర్వసు నక్షత్రం, అద్భుతమైనటువంటి కర్కాటక రాశి, చాలా విశేషమైనటువంటి సమయంలో అభిజిల్ లగ్నంలో జన్మించారు. అందుకని ఇది స్వామివారి యొక్క జన్మదినంగానే నవమి చెప్పబడుతుంది. అంటే కళ్యాణం రోజు మరి ఎందుకు జరుపుకుంటూ ఉంటారు ఈ రోజు? కళ్యాణం ఎందుకు చేసుకుంటాము? ఇది కేవలం తెలుగు వాళ్ళకి, ఈ దక్షిణాది ప్రాంతంలో కొంతమందికే తప్ప ఉత్తరాదిలో ఈ కళ్యాణాలు చేయటం అనేది అసలు తెలియదు వాళ్ళకి, నార్త్ ఇండియాలో వాళ్ళకి. ఎందుకు మనమే చేసుకుంటూ ఉంటాము అంటే 2 అంశాలు ఉన్నాయి ఇందులో. మొదటిది ఏమిటయ్యా అంటే, మొత్తము 6 కాండలుగా ప్రధానంగా ఉండి ఉత్తరకాండతో కలిపి 7 కాండలుగా చెప్తారు రామాయణాన్ని. ఎప్పుడైనా ఒక మహానుభావుడు, ఇప్పుడు కృష్ణ పరమాత్మ పుట్టాడు అంటే ఆయన పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ బాల్య ఉద్భవ ఘట్టం దాకా కూడా అందరూ చదువుకోవడం, పారాయణం చేసుకోవడం అలవాటు. మరి రామచంద్రమూర్తి పుట్టినప్పుడు మొదటి కాండమైన బాలకాండంలో పుట్టాడు కాబట్టి బాలకాండము మొత్తము పరిపూర్ణంగా మనం పారాయణం చెయ్యాలి, లేదు దాన్ని మొత్తం ఆనందంగా ఆస్వాదించాలి అంటే రామచంద్రమూర్తి యొక్క కళ్యాణం కూడా బాలకాండంలోనే జరిగింది. ఆ బాలకాండలో జరిగింది కాబట్టి బాలకాండ మొత్తము పారాయణం చేయాలి కాబట్టి మనం కళ్యాణంతో దాన్ని ముగిస్తాం. ఇది తెలుగు వాళ్ళకి చాలా ప్రత్యేకంగా ఉన్న సంప్రదాయం. ఇంకొక విశేషం ఏమిటయ్యా అంటే, 2 చోట్ల సీతా అమ్మవారిని రావణాసురుడు వచ్చి తీసుకెళ్ళాడు అని చెప్తారు. ఒకటేమో నాసిక్ క్షేత్రంలో మా దగ్గర నుంచి తీసుకెళ్ళాడు అంటాం. 2 తెలుగునాట మనం భద్రాచలం దగ్గర ఉండేటటువంటి ఆ పూర్తి లోపల ఉండే కొంత అటవీ ప్రాంత భాగంలో అక్కడి నుంచి తీసుకెళ్ళాడు అని మనం చెప్పుకుంటాం. ఏదైనా రావణాసురుడు సీతమ్మని అపహరించింది ఇక్కడి నుంచే అనే అపవాదు మన మీద కూడా ఉంది కాబట్టి ఈ ఇక మీదట అలా జరగకూడదు, ఏనాడు రావణాసురుడు సీతమ్మని అపహరించకూడదు, ఇలాంటి ఇరువురికి ఈ మాత్రము దూరం కూడా ఎప్పుడు కలగకూడదు అనే ఉద్దేశంతో రామచంద్రమూర్తి పుట్టాడు అనగానే ఆయన పుట్టింది సీతమ్మతోటి వివాహం అప్పుడే అయిపోయింది అని ఉద్దేశంతో మనకి వివాహం చేయటము అనే ప్రక్రియ రెండోదిగా కూడా ఉంది. అండ్ అభిజిత్ లగ్నంలోనే యొక్క కళ్యాణాన్ని ఎందుకు జరుపుకుంటారు స్వామి? అభిజిత్ లగ్నము అనేది చాలా విశేషం. స్వామి ఎప్పుడు పుట్టాడు అంటే అభిజిత్ లగ్నంలో పుట్టాడు. ఈ అభిజిత్ లగ్నము అంటే సాధారణంగా మనకి 28 నక్షత్రాలు, 27 మనం చెప్పుకుంటాం. 28వ నక్షత్రం ఏదయ్యా అంటే ఈ అభిజిత్ లగ్నం. దీని ప్రత్యేకత ఏమిటి అంటే, భూమి ఆకాశం సూర్యనారాయణమూర్తి యొక్క సంబంధం ఎలా ఉంటుందయ్యా అంటే, సూర్యుడు ప్రత్యక్షంగా భూమి మీద పడి ఛాయ అంటే షాడో అటు ఇటు కాకుండా ఉండే లాంజిట్యూడ్లో ఉండేటటువంటి ముహూర్తం ఏదైతే ఉంటుందో దాన్ని అభిజిల్ లగ్నము అని మనం పిలుస్తాం. ఇది అభిజిల్ లగ్నం అవడం వల్ల రామచంద్రమూర్తి పుట్టింది ఎక్కడ? రఘువంశంలో పుట్టాడు. రఘువంశము సూర్యనారాయణమూర్తి యొక్క వంశం. సూర్యవంశ రాజులు రామచంద్రమూర్తి. సూర్యవంశ రాజులు సూర్యుడి యొక్క కిరణము ప్రత్యక్షంగా భూమాత మీదకి చేరి అటు ఇటు కదలకుండా షాడో లేకుండా ఉండేది. అంటే సాధారణంగా ఈక్వినాక్స్ డే రోజు ఇది ప్రత్యేకం ఉంటుంది, కానీ ప్రతిరోజు కూడా కొద్దిపాటి షాడో టిల్ట్ తోటి ప్రతిరోజు ఈ అభిజిల్ లగ్నము అనేది వస్తుంది. ఇది ప్రదేశంకి మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ అభిజిల్ లగ్నం ఏమిటయ్యా అంటే, సౌరశక్తి సూర్యనారాయణమూర్తి భూమి మీదకి ప్రత్యక్షమైనటువంటి ఆ పరమాత్మ రామచంద్రమూర్తి ఉద్భవించినటువంటి సమయము, ఇటు భూదేవి కుమార్తె అయినటువంటి సీతమ్మని చేపట్టడము, అటు సూర్యవంశం నుంచి ఆయన ఉద్భవించాడు అనే విషయం తెలియపరచడం. ఈ 2 విషయాల్ని మనకి సమన్వయం చేయడం కోసము ఈ అభిజిల్ లగ్నము అనేటటువంటి లగ్నాన్ని అంత విశేషంగా, అంత గొప్పగా, అంత ప్రత్యేకంగా మనం చేసుకుంటూ ఉంటాం. ఆ సమయంలోనే ఆయన వచ్చాడు కాబట్టి ఈ ధరిత్రికి సౌరము నుంచి పరమాత్మ యొక్క శక్తి ఇక్కడ చేరింది అని చెప్పడానికి ధరిత్రి గుర్తుగా సీతామ్మవారిని, సూర్యనారాయణమూర్తి యొక్క గుర్తుగా రామచంద్రమూర్తిని తీసుకొని ఈ ఇరువురు ఒక దగ్గర కలిసిపోయినటువంటి ఆ కొద్దిపాటి ఛాయ తప్ప మిగతా ఏదీ లేకుండా ఆ ఛాయ లేని కూడా రోజులు ఉంటాయి అనే సూచన ఇవ్వడానికి అభిజిల్ లగ్నంలో మాత్రమే మనం అందరము కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటాం.
శ్రీరాముని కళ్యాణము పట్టాభిషేకము రెండు ఒకేసారి జరిగాయని చెప్తారు, ఎందుకండి? రామచంద్రమూర్తి యొక్క కళ్యాణానికి పట్టాభిషేకానికి ఒకటే అయినటువంటి ముహూర్తము వశిష్ఠుల వారు ఇక్కడ నిర్ణయించారు. ఆ నిర్ణయించినటువంటి ముహూర్తమే జరగాలని. కారణం ఏమిటయ్యా అంటే ఆ ముహూర్తము చాలా విశేషమైనటువంటి ఆత్మ చైతన్య శక్తి. అంటే ఆ ముహూర్తము ఎంత గొప్పదయ్యా అంటే ఇక ఈ ముహూర్తం మీద కూర్చున్నటువంటి వాళ్ళ రాజ్యంలో ఏ విధమైనటువంటి దోషము ఉండడానికి ఉండే అవకాశమే లేదు. రామరాజ్యము అనేది మనం వింటాం. ఎంత గొప్పదయ్యా రామరాజ్యము అంటే తన ప్రభువైనటువంటి రామచంద్రమూర్తికి ఏమైనా ఈషన్మాత్రమైనా మేము బాధ కలిగిస్తామేమో అని ప్రజలందరూ కూడా వాళ్ళ ఇళ్లల్లో ఎక్కడైనా చిన్న సమస్య ఏదైనా ఉన్నా ఇది రామచంద్రమూర్తికి చేరితే మా కోసం ఆయన నిద్రలేని పరిస్థితుల్లో ఉంటాడు, మా కోసం ఆయన బాధపడుతూ ఉంటాడు, నిరంతరం ఆయన ఆలోచిస్తూ ఉంటాడు అని అక్కడికక్కడ సమస్య పోయేట్టుగా, సమస్య అనేది అప్పటికప్పుడు వెళ్ళిపోయేటట్టుగా జీవించేటటువంటి వాళ్ళు. కాబట్టి రామచంద్రమూర్తి యొక్క కళ్యాణానికి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకానికి ఒకటే అయినటువంటి ముహూర్తాన్ని నిర్ణయించినటువంటి కారణము ఒకటి, ప్రజలందరినీ వరించి, ఎప్పుడైనా రాజు వరిస్తాడు అంటాడు, రాజ్యం వరిస్తుంది అని. రామచంద్రమూర్తి వరించాలి అంటే అంత అద్భుతమైనటువంటి ఘట్టము ఆకాశంలో కోలుకుంటే తప్ప, అన్ని గ్రహాలు అంత శుభంగా పైన ఆ సమయము ఉంటే తప్ప ఎట్టి పరిస్థితుల్లో రామచంద్రమూర్తిది కాదు. కాబట్టి రామచంద్రమూర్తి వరించేంతటి ముహూర్తము ఈ రెండు సందర్భాల్లోనే ఉంది కాబట్టి అదే ముహూర్తంలో చేయటం జరిగింది.